ఇది ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వీరు మనతోటి జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు టీడీపీ జనరల్ సెక్రటరీ, అలాగే వల్లభనేని వంశీ బాధితురాలైనటువంటి మల్పూరి సాయి కళ్యాణి గారు మరి కాసేపట్లో మనతోటి జూమ్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడుతాం. సార్, గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు. ఏంటి అసలు ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏమంటుందంటే ఇది కక్షపూరితంగా వ్యవహరించింది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మా నాయకులను అరెస్ట్ చేస్తుందని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటి వరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సో మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడుతుంది, రెడ్ బుక్ ఓపెన్ అయింది అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారనేటువంటి ప్రచారం కూడా వ్యక్తమవుతుంది. సో నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా? ఇప్పుడు వంశీ తర్వాత మరిన్ని అరెస్టులని ఆశించవచ్చా రవికిరణ్ గారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఈ గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద దాడి ఎప్పుడు జరిగింది సార్? అది ఫిబ్రవరి 20, 2023 జరిగింది. అప్పుడే సత్యవర్ధన్ కూడా ఆ ఆఫీస్ లో టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా, కంప్యూటర్ ఆపరేటర్ గా ఒక ఉద్యోగం చేసినటువంటి కుర్రవాడు. ఏ రకంగా వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా దాడి చేశారు ఈ రోజు కూడా యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. మొత్తం వచ్చి ఫర్నిచర్ పాల్గొట్టేసి కార్లు ఒకటి రెండు తగలబెట్టి మిగతా కార్లు ధ్వంసం చేసి జై వంశీ జై వంశీ అనుకుంటా వచ్చి కనపడినట్టు కుట్టారు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఏంటంటే వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళందరూ నా ఫ్యాన్స్, వాళ్ళు బీపీఏకి చేశారు అని అప్పుడు ముఖ్యమంత్రిగా సమర్థించుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తన పార్టీ అధినేతగా ఇప్పుడు కూడా సమర్థించుకుంటున్నాడు. అదే భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఇదే రాజకీయం ఇలా ఉంటేనే మనకు ఆ పార్టీలో గుర్తింపు వస్తుంది అనుకున్నటువంటి టీడీపీ నుంచి జంప్ అయ్యి వైసీపీకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ గారు కూడా అదే కోవలు. ఆయనే కాదు, వాళ్ళ పార్టీలో చాలా మంది చాలా చోట్ల ఈ పనులు చేశారు. సో దాన్ని కొనసాగింపుగా వల్లభనేని వంశీ గారు ఒక విధ్వంసాన్ని రచించి దాడులు చేసి పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి కుసంస్కారమైనటువంటి పార్టీ, కుసంస్కారమైన వ్యక్తులు ఈ రోజు కూడా వాళ్ళ పార్టీ అధినేత గాని వీళ్ళు గాని అయ్యో ప్రత్యర్థి పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ మీద, వేరే పార్టీల మీద దాడి చేయటం సమంజసం కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అన్న మాట ఒక్క మాట కూడా వాళ్ళ నాయకుల నోట్ల నుంచి రాదు. అది వాళ్ళ సంస్కృతి. అది ఒకటి అలా వస్తే ఆ రోజే సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే మరి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేంత వరకు ఆ కేసు మీద విచారణ చేసి పూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయలేదు? మీరు పూర్తిగా విచారణ చేయాలి కదా. అప్పటి నుంచి మీరు దిగిపోయే సంవత్సరం సమయం ఉంది, మీరు చేయలేదు. చేయకుండా అలా పెట్టి కూర్చున్నారు. ఆ పాపం ఎవరిది? ఎందుకు మీరు చేయలేదు? దాని ముందు వాళ్ళు సమాధానం చెప్పాలి. సెకండ్, మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద కానీ, గన్నవరం దాని మీద కానీ అప్పటి ఎఫ్ఐఆర్లే ఇంకా ఓపెన్ గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ల మీద విచారణ మొదలు పెట్టారు. కొత్తగా ఇప్పుడు కేసులు పెట్టింది కాదు, కొత్తగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసింది కాదు. అప్పటి ఎఫ్ఐఆర్ల మీదే విచారణ చేస్తూ ప్రత్యేకంగా గన్నవరం దాని మీద 88 మందిని నిందితులుగా ఐడెంటిఫై చేసి 48 పైచిలకు మందిని అరెస్టు చేసి వారి జైల్లో ఉంటే దాని మీద బెయిల్ కోసం జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు వరకు వల్లభనేని వంశీ గారి నుంచి వాళ్ళ అనుచరులందరూ కిందపై తిరుగుతున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమంది, మీరు లోయర్ కోర్టులో చూసుకోండి అన్నారు. ఆ లోయర్ కోర్టులో ఉన్నటువంటి బెయిల్ వాదనలు విచారణ ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చింది రాజుగారు. అంటే మన 4 రోజుల క్రితం ఫిబ్రవరి 10వ తారీఖు వాదనకు వస్తే ఇప్పుడు ఒకటి చెప్పండి, వీక్షకులు కూడా అర్థం చేసుకోండి. ఇంత సుదీర్ఘంగా ఉన్న కేసు, 88 మందిని గుర్తించి 48 పైగా అరెస్ట్ అయిన కేసు, రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన కేసు, ఏదైతే ఫిర్యాదుదారుడే ఏదో సినీ పక్కీగా వచ్చి ఏదో పాత సినిమాలు చూస్తాం, రావు గోపాలరావు గారి సినిమాల్లో చూస్తుంటాం, నేను ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాను, మంత్రి గారితో వీడియో గేమ్ ఆడుతున్నాను అని సినిమాల్లో చెప్తాం, మనం చూసాం. ఆ పక్కీలో ఈ సత్యవర్ధన్ వచ్చి సీడీతో సహా వీడియోతో సహా రికార్డ్ చేసి వీడియో ప్లస్ ఎఫిడవిట్ అంటే రాజు గారు మీకు తెలుసు, నాకు తెలుసు, సామాన్యులకు ఎఫిడవిట్ అంటే కూడా తెలియదు ఏంటారు.
ఆ కుర్రవాడికి ఎపిడిబ్యాక్ కూడా పూర్తిగా తయారు చేసింది ఎపిడిబ్యాక్ తో వచ్చి జడ్జి గారి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు, నన్ను పోలీసుల నుంచి రక్షణ కల్పించండి, నేను అసలు ఈ కేసే పెట్టలేదు అని అడుగుతాడు. ఏ పోలీసుల నుంచి? ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు పనిచేస్తున్నాడో, ఏ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో, అంటే ఇక్కడ ఒకటి ఒకటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇక్కడ ఏంటంటే నిన్న అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఒక మాట అన్నారు. ఆయన హడావుడిగా వచ్చేసి ఎవరైతే సత్యవర్తను ఆన్ ఆఫ్ షడను మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి అసలు నన్ను బెదిరించి నా చేత ఆ కేసు పెట్టించారు, అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదని చెప్పేశారు. చెప్పినా సరే వెంటనే వీళ్ళు ఆయన మళ్ళీ వాళ్ళ కుటుంబం మీద బెదిరించి మరికొన్ని కేసులు పెట్టించారని చెప్పేసి ఒక డ్రామాటిక్ వర్డ్స్ వాడుతూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి నేను మనం చూసాం. అంటే అధికారంలో ఉండేది ఎవరు? ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటే ఓకే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించారండి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం, దీని గురించి ఏమంటారండి? ఇది ఏదో పాలు తాగి పిల్లలకి ఆ కబురు చెప్పండి అంబటి రాంబాబు గారు, వైసీపీ పార్టీ నేతలు. ఎవరికన్నా సరే అట్టిపండు తొక్క ఒలిచినట్టు స్పష్టంగా కనబడుతుంది. పోలీసుల నుంచి రక్షణ కావాలని సత్యవర్ధను వాళ్ళ ప్రభుత్వమే, వాళ్ళ పార్టీ ఉన్న ప్రభుత్వ అధికారులను కోరుతానంటే దీని వెనకాల ఏమీ జరగలేదా అండి? ఒకవేళ ఈ పని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుంటే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా సార్, నేను ఎవరి మీద కంప్లైంట్ పెడతాను, కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీసులు అరెస్టులు ఏం చేయకుండా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు కేసు విత్డ్రా చేసుకోండి అంటే, ఏ అరెస్టులు జరగకుండా ఉంటే అప్పుడు నేను 2-3 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చి లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళి పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు, ఏ అరెస్టులు చేయట్లేదు అంటే అర్థం అవుతుంది. అంతేకాదు అక్కడేమో 45 పైగా అరెస్ట్ అయ్యి 88 పైన నిన్ను ముమ్మరంగా ఉంటే పోలీసుల నుంచి రక్షణ ఎందుకు? రక్షణ పోలీసుల్ని నీ కంప్లైంట్ మీద వర్క్ చేస్తారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ కంప్లైంట్, దే ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ కంప్లైంట్. హౌ కెన్ యు సే దట్ యు వాంట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పోలీస్? పోలీసు నుంచే కాపాడాలా నేను? అంటే ఏంటి? అక్కడ జరిగింది బెదిరింపులు జరిగాయి అని స్పష్టంగా ఎవరికన్నా సరే అర్థమైపోతుంది. రాజుగారు ఇదే చెవులు పూ పెట్టి కూర్చుని ఎవరు ఈరోజు ఎవరినొద్దరు కిడ్నాప్ చేశారు, పెట్టారు, అది అవసరం ఎవరికి? వంశీ గారు కాకపోతే ఇంకెవరికి అవసరం? అది కీలకంగా ఫిబ్రవరి 10వ తారీఖు జైలు వాదనలో జస్టిస్ శివబిందు జైలు వాదనకు వస్తున్నప్పుడు ఈ నాటకం జరిగిందంటే నాకేం తెలీదు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కడి చిరునవ్వుతో చెప్పేస్తే అయిపోయిందంటే కాదండి. వీళ్ళు హిందీలో ఒకటి ఉంటది, గేదర్కి మౌతాతి షేర్కి ఒకటి బాక్తి అని. ఇది వీళ్ళు అతి తెలివితేటలు ఉండొచ్చండి రాజుగారు, అతి తెలివితేటలతో ఈ యొక్క సరే ఇప్పుడు ఏంటి ఇంకా అరెస్టులు ఉండొచ్చు అంటారా? మరి రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇంకా కూడా అరెస్టులు ఉండొచ్చు అంటారా? మరి ఇంకా చాలా వరకు కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి, గతంలో పెట్టినటువంటి కేసులు కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, మీరు చెప్పిన యాంగిల్ ఆలోచిస్తాయి. సో ఇప్పుడు తాజాగా కొన్ని కేసులు పెట్టారు. సో ఇప్పుడు ఏంటి రెడ్ బుక్ ఓపెన్ అయింది అనేటటువంటి మాటని మనం అడ్మిట్ చేయొచ్చు అంటారు సార్ ఇక్కడ? సార్ ఇప్పుడు నాకు అర్థం కాదు అంటే ఇక్కడ రెడ్ బుక్ ఓపెన్ అయిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు గ్రీన్ బుక్ బ్లూ బుక్ ఓపెన్ అయిందా? ఇక్కడ ఎదురుదారి చేసింది ఎవరు? తప్పుడు కేసులు పెట్టించి బలవంతంగా చేసి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి ఏది సీడీ కూడా ఇచ్చి ఎవిడెన్స్ కూడా ఇచ్చి జడ్జి గారి దగ్గరికి చేయించింది ఎవరు? వాళ్ళు ఓపెన్ చేశారు బుక్. మా బుక్కే ఓపెన్ కాలేదు. షాక్ అయిన కరెంట్ పరిస్థితి మా ప్రభుత్వం అండి. అదేంటి ఇంత షాక్? ఇలా జరిగింది మనకు తెలియలేదు, ఎవరు చేశారు? మా ప్రభుత్వం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. రెడ్ బుక్ ఓపెన్ ఇలా ఉండదండి. 2 నెలలు 3 నెలలు ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి కొనేసేవారు కదా. రాత్రి ఎఫ్ఐఆర్ పెట్టి రాత్రికి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా లోపల వాళ్ళ మీద వంశీ కానీ వీళ్ళందరూ తీసుకుని ఓపెన్ చేశారు. బుక్ బ్లూ బుక్ ఓపెన్ చేశారండి. ఓకే 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 ఒకసారి మన శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మరి ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. సో వైసీపీకి సంబంధించిన నాయకులేమో ఇది కక్ష సాధింపు అంటున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడారు, ఇది ఏమో ఇప్పటికిప్పుడు రాత్రి పెట్టినటువంటి కేసు కాదు, పాత కేసే. సో ఆల్రెడీ దాని మీద అరెస్టులు జరిగిపోయింది. సో ఈయన కూడా అందులో అక్యూజ్డ్, ఆయన అరెస్ట్ చేశారు. దీంతోపాటు కంప్లైంట్ని బెదిరించారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ప్రముఖంగా ఉంది. ఏమంటారు శివపార్వతి గారు? ముందుగా రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇందాక రవికిరణ్ గారు చాలా క్లియర్ గా అనలైజ్ చేశారు. కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లాగా హియరింగ్ ఏ దశలో ఉంది, ఎప్పుడు